మనందరికి తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి, అలాగే మీడియా మిత్రులకి కూడా. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి 1-4 సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు. సో వీలైనంత వాయించండి. మీకు ట్రైలర్ నచ్చింది కాబట్టి రేపు సినిమా నచ్చితే కూడా జూలై 4th రోజు మీరు వాయిస్తేనే మళ్ళీ ఈవినింగ్ నుంచి థియేటర్స్ ఫుల్స్ అవుతాయి. సో ట్రెండ్ మారుతూ ఉంది. అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి. ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం. సో డెఫినెట్గా మా వంతుగా డైరెక్టర్, హీరో అండ్ టీమ్ అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు. సో డెఫినెట్గా జూలై 4th మంచి కాంటెంట్తోనే వస్తున్నాం. మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది. మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి. అవసరం బాగా వాయించండి, బాగా సౌండ్ చేయండి అని అవసరం. సినిమా ఇండస్ట్రీకి అవసరం. మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం. అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి. అంటే ఈ ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది. దిస్ ఎ బిగ్, నా 22 years కెరియర్లో ఇది ఒక బిగ్, అది క్వశ్చన్ కావచ్చు, నాకు ఆన్సర్ కావచ్చు. ఈ సినిమా చేస్తూ వెళ్తున్నాము, డిలే టెక్నికల్ దానివల్ల డిలే అవుతుంది. వేణు ఒకరోజు వచ్చి, ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే, సరే మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా, సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా తీయాలి సార్ అని. సరే కరెక్టే, ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా, మరి దీనికి ఎలా అంటే నా 22 yearsలో అదొక నాకు సర్ప్రైజ్ మూమెంట్. సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను, రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి, సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని. అంటే థ్యాంక్ యూ వేణు. అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం. వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా, నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే, అంకుల్ మీరు ఏం పంపించాలనుకుంటారో అంతే పంపించండి, నేను రెమ్యునరేషన్ గురించి పెద్ద ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ నితిన్. అంటే ఇది ఎగ్జాంపుల్. ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి. సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు. సో నా హీరోకి, నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ నా డైరెక్టర్కి, నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు చెప్పాల్సిందే. యూట్యూబ్లో రిలీజ్ చేశాము, అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్, ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుందో అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు, అక్కడ నంబరే కనిపిస్తుంది కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి, ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో నో ఫాల్సీ ఆపాలి. ఫాల్స్కి వెళ్తున్న ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి?
సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్? మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఒక కోట్ అనే సినిమా వచ్చింది, నాని ప్రొడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళతో అందరితో పెడితే సూపర్ హిట్ అయింది. సో కాంటెంట్ మనం రీచ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ సూపర్ హిట్ అవుద్దని 2025లో మనకు ప్రూవ్ అయింది. సో కాంటెంట్లో కష్టపడదాం, కాంటెంట్తో రీచ్ చేద్దాం అన్ని సినిమాల్ని. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీస్ నంబర్ 1, నో డౌట్. ఇవల్ల ఇండియాలో నంబర్ 1లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మేమందరం కష్టపడాలి. మా డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరం మేము కష్టపడి మంచి సినిమా డెలివరీ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సేమ్ టైం ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మాతో పాటు మీడియా మిత్రులు చాలా అవసరం. మంచి సినిమాని కాంటెంట్ బాగున్నప్పుడు, మీరు ఇందాక నేను చెప్పాను కదా, దప్పు పట్టుకొని 1కి 4 సార్లు వాయించాల్సిన టైం వచ్చింది, వాయిస్తే వాళ్ళు వస్తారు. రాజుగారు వచ్చాడు అయ్యో, ఏం లేదు, కొంచెం సరదా చేద్దామని అంతే. నేను సరదాగా తీసుకుంటాను సార్. ఏదండి? నేను సరదాగా తీసుకుంటాను సార్. రాజుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీడియా Q&Aలో ఈ క్వశ్చన్ కదా అడగాలి, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ కలెక్షన్స్, సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్, ఇలాంటివి కదా అడగాలని. ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగామనుకోండి, నా క్వశ్చన్ అవనండి. సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, ఏమంటే దీనికి 10 మిలియన్లు వచ్చాయి, 5 మిలియన్లు వచ్చాయి, ఇది కొన్నారా చేశారా, కొన్నారు నాకు తెలిసిందని అడిగాను అనుకోండి. మొన్నటి మీ హ్యాండిల్లో, అంటే మీరంటే మీరు కదా, ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది, ఏమని మేము కొనలేదు, దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని. సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాని అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు. ఒక్క నిమిషం, మేము నిజంగా కరెక్ట్గా అడిగితే మీరు చెప్పలేరు. ఒక్క నిమిషం అండి మూర్తి గారు, గతం గతః, ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. మీరు చేసిన ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే, నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి, మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది. అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 మిలియన్స్ ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. అంటే అక్కడే అర్థం, అంటే బాధేస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు, జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక 6 మంత్స్లో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొండం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొండం ఆపేశారు. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టప్పుడు మల్టీ స్టార్ ఫిలిం తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓటింగ్ సర్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు. మల్టీ స్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరని ఏం లేదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోల పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, సార్ ఇది చేయకుండా అయిపోద్ది. ఈరోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే, వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు, వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్. దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏమని చెప్తారా? అసలు కథ ఏమైంది? ఆ కథ ఏమైంది? ఓన్లీ తమ్ముడు నేను ఒప్పుకోను, నేను ఒకటి చెప్పలేడు సార్. ఆ కథ అలాగే ఉందా? ఏంటి కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను, ప్రొడ్యూసర్గా నేను ఒప్పుకోను. ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్, మన ఇద్దరం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు ఐన్ టు ఐన్ ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్, ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతున్నారంటే అదే కథ ఇదే అని అడుగుతున్నారు. కాదు అదే అడగండి మీరు. ఓకే, అదే ఇది ఐకాన్ కథ కాదండి. అది ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి. రాజుగారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్, దాని గురించి ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి క్యారెక్టర్ ఓ మై ఫ్రెండ్ కూడా అదే. ఏంటి ఎందుకని అంటే అన్ని ఇలా సార్, ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఎందుకు కూడకూడదు?
నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్ నేను రాయలేనండి. ఒక అక్క ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి. నేను ఈ క్యారెక్టర్స్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసిన అదే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్నీ ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ ఏమో మీది, 22 ఇయర్స్ జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు, ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే, మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, అది ఏం చేస్తున్నాము, అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతే, నేను ఇందాక చెప్పిందే, మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు, ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే, విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు, అయ్యింది ఇది 10 మిలియన్ చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి, మా బ్రదర్ అడిగాడు ఒకరోజు, 10 మిలియన్స్ చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి, ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా? రేపొద్దున్న మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్. ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది, ఇది బాగాలేదేమో, ఇది మార్చుకోవాలేమో, ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్గా చేసేస్తున్నారు. అది కాదు, మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు, మీరు వేరే సైడ్ లాగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి, అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ అని నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరు, సినిమాల్ని మీకు గురించి ఏమండి, ఒక నిమిషం, మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. లేదండి, మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో, లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడొద్దని చెప్పి. అది అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా అని రాశారుగా. అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు. విషయం లేదనుకో, మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు, అదే ప్రాబ్లం. మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా. పడుతున్నారు, అదే ప్రాబ్లం. ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. బోత్ సైడ్ ఉంటుంది ఇది. సామిది రాజుగారు ఇప్పుడు పాయింట్ అండి, మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో 2 ఆన్సర్లు. ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు, ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే. సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారా మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి? హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్.
నితిన్ గారు దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా, అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్డు బ్యాడు, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇద్దరు, ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి, లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది, ఇందాక చేసాం, మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ థంబ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు, లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు, కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. థంబ్ లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి, ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీనికి ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు, అలా కాదండి. యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి, ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజు గారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను, ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజు గారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే, అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన. సార్ అందరూ ఉన్నారు కదంటే సార్, నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు ఒక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు, ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకొని అమ్మో సినిమా చూడను చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తాను, నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యా. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి. రాజు గారు సారీ, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ముందే చెప్తున్నా, అవుట్ ఆఫ్ తమ్ముడిని కాకుండా వేరే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబడదు. నో అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. ఒక్క నిమిషం, అసలు సమస్య లేదు. ఫస్ట్ ఒక ఆల్రెడీ సినిమాలో ఉంది కదా, మాట తప్పినా ఏదో రాశాడు, ఇది కూడా అంతే. తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు. ఇండస్ట్రీ పెద్దగా మీరున్నారు, అది మళ్ళీ ఆఫీస్కి రా, రేపు కెమెరా తీసుకొని ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడదాం. నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ అయ్యో నితిన్ గారిని అడగలేదండి, రాజుగారు వద్దన్నారు కదా ఇందాక.
అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము, మారారా? బలగం తీసాము, మారారా? మారరు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి నెక్స్ట్ సప్తమ్ గారు రాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ అది జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ 10 మిలియన్స్ 50 బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా? మీకు వాళ్ళకి కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు. అస్సలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. రాజు గారు సార్, నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో, రాబిన్ హుడ్ టైంలో రెండు రిలీజ్లు ఉన్నాయి. మ్యాడ్ 2 ఒకటి, రాబిన్ హుడ్ ఒకటి. రెండు సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెసే, నో ఇంక్రీజ్ ప్రైజెస్. వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో కంటే ఎక్స్టెండ్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ యాంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే, నార్మల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ నాకు. బట్ దాని గురించే పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది నాకు తెలుసు అండి. మరి అదే కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఆ ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే, ఎన్ని వీలైతే ఆర్టికల్స్ దీని మీద రాయండి, మార్పు కావాలి అని. దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2.5 అవర్స్లో ఒరిజినల్గా నియర్ 1 మిలియన్కు రీచ్ అవుతుందంట మా ట్రైలర్. కంగ్రాచులేషన్స్ సార్ రాజు గారు, అంటే మా ట్రైలర్ జెన్యున్గా 2.5 అవర్స్లో 10 లక్షల మంది, అంటే రిపీట్ చూసింది ఒక 20% తగ్గించిన, సో 8 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సార్. రాజు గారు, దిల్రాజు గారు సార్ రాజు గారు సార్
లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ ప్లీజ్ లాస్ట్ సార్ మామూలుగా మీరు ప్రతిదీ మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం, అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ, ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. అంటే ఇది పర్టికులర్ అంటే ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పొచ్చు. అంటే పేడ్, ఇట్స్ పేడ్ పేడ్ అనొచ్చు, రాంగ్ కలెక్షన్. ఫేక్ అంటే సౌండింగ్ తప్పుగా వస్తుంది. ఓకే, రాంగ్ రాంగ్. ఓకే, ఇవన్నీ అంటే మీరు ఒక్కరంటే పాటించగలరు, మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు. అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి, మీరు చేయాలనే ప్రెజర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంతవరకు దీని మీద స్టిక్ అయి ఉండగలరు అనుకుంటున్నాను. నీకు ఇందాకే చెప్పాను కదా, నేను మొదటి స్టెప్ వేసా, మీరు నా వెనకాల ఉండండి, అందరు వెనకాల వస్తారు. ప్రొడ్యూసర్లు ఉండాలి సార్, మీ ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా, మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా. మళ్ళీ పిఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు. మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తాయిగా. ఇవాళ అంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు? ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి. వస్తాయని ఒరిజినల్ వచ్చేస్తాయి, తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు అన్నిటికీ. సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్. సార్ దిల్ రాజు గారు, లాస్ట్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో కూడా రిలీజ్లు అవ్వటం, కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా, భైరవం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ, కొంచెం ఇబ్బంది అయిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇలాంటి ముందు జరగకుండా మీరేమన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? తమ్ముడు సినిమాని దాటేసి వెళ్ళినట్టును గ్రౌండ్లోకి రా, దానికోసం సపరేట్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో దయచేసి నేను అన్ని థంబ్ లైన్స్ చెక్ చేస్తా, తప్పుది ఎక్కడన్నా కనిపించిందా, ఇగో మళ్ళీ ఇది కూడా తీసుకోండి.